అసలు మనుషులు ఉండే స్థలమే అక్కడ ఉన్న వాటర్ ఇందులోకి వస్తాయి మ్యామ్. మళ్ళీ వాటర్ మార్నింగ్ అసలు వాటరే రావు మ్యామ్. అటు సైడ్ వెళ్ళి మా ఊరికి కనెక్షన్ పెట్టారు ఇదంతా ఫిల్ అయిపోయి ఇక్కడ బయట వరకు వచ్చేసి ఇది కూడా అసలు కనెక్ట్ చేయదు. క్లోజ్ పెట్టది విండో డోర్స్ కూడా వస్తారు అసలు. అసలు ఈ కాలంలో ఎవడన్నా అలాంటి డోర్స్ లేబర్ హౌసెస్ లో కూడా ఇంత దాటి అసలు ఇందులో వాటరే రావు పని చేయదు. మగ్స్ లేవు, ఏం లేవు. మగ్స్ కూడా లేవు, అస్సలు లేవు. మగ్గు లేకుండా ఎలా పడతారంట సార్? ఇలా ఉండొచ్చునా సార్? ఇలా ఉండొచ్చునా? మీరు రీజన్ చెప్పొద్దు నాకు. మరి ఉండొచ్చునా? ఎన్ని హాలిడేస్ రాలేదు? సమ్మర్ హాలిడేస్ వచ్చిపోలేదా? సమ్మర్ హాలిడేస్లలో ఏం చేశారు? సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా? సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా సార్? మరి సమ్మర్ హాలిడేస్లో చేపియాలి కదా. చేపియాలంటే ఏమీ చేపియలేదు. ప్రతి రూమ్ తిరిగాను నేను. ఆ డోర్స్ తీసేసుకోండి మీరు, బాత్రూమ్ డోర్స్ అన్నిటి తీయండి. ఒకే ఒక్క ట్యూబ్ లైట్. ఇందులో చాలాసార్లు పాము వచ్చిందంట. ఇంత దారుణమా మనుషులు? ఇది క్లోజ్ చేసేస్తే గాలి ఎటుపోవాలి? ఇంకెక్కడ కూడా తీసుకోండి. అది మొత్తం డోర్స్, విండోస్. ఈ వాష్ బేసిన్స్ పొద్దున ఒకటే పని చేస్తుంది, బ్రష్ చేసుకోవడానికి. అన్ని పని చేయవు. అది ఒకటే పని చేస్తుంది, అది కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది. ఈ మగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వాడినవే మళ్ళీ మంచినీళ్ళ దగ్గర వాడతారు. చెప్పారు సార్, అన్నీ చెప్పారు, పిల్లలు అన్నీ చెప్పారు. ఈ మగ్స్ని ఇక్కడ వాడతారు, అక్కడ వాడతారు మంచినీళ్ళకి. ఆ డోర్స్ చూడండి ఒకసారి, మీరు డోర్స్ చూడండి. మనుషులు అనే వాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి, ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు. మీరు లోపలికి వెళ్ళి చూడండి ఒక్కసారి. అసలు చాలా భయంకరంగా అంటే భయంకరంగా ఉన్నాయి. మీరే కర్చీఫ్ లేనిది లోపల నిలబడలేకపోతున్నారు. ఆల్రెడీ పాములు వస్తున్నాయని తెలిసి మీరు ఇంత స్టఫ్ పెట్టేస్తే దాని కింద ఎక్కడన్నా పాము దాగుండి వాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లా సార్? అదే ప్రతిదీ రేపు మార్నింగ్ చేస్తాము, ఈ హాలిడేస్లో. ఇదేనా సార్ సమాధానం? ఎంతకాలం అయింది ఉండబట్టి? ఇవాళ ఇందులో పాము వచ్చిన తర్వాత మీరు ఏం మెజర్స్ తీసుకున్నారు? ఎందుకు సార్ అది క్లోజ్డ్? పర్వాలేదు, కనీసము వేరేవి మనకు దొరుకుతాయి. అవి పెడితే అట్లీస్ట్ గాలి ఆడుతుంది అని మనకు కనిపించాం బయటకు. అవన్నీ పెట్టవచ్చు కదా. ఇప్పుడు మేము చెప్తే అలాగే కాదు. అప్పుడు ప్రిమిసెస్ మార్చండి, అంతేగాని అటువైపు హౌజెస్ ఉన్నాయని చెప్పి ఇటువైపు బాయ్స్ ఉన్నారని చెప్పి ఇదే రీజన్స్ చెప్తే ఎట్లా కదా? అన్ని కాక్రోచెస్ తిరుగుతూ ఉండే. కాక్రోచెస్ మా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. బెడ్స్ మీద వెళ్ళాక కాక్రోచ్ వెళ్ళిన రూమ్స్ ఇవే కదా. ఉన్నాయని చెప్పారు మేడం. ఇప్పుడు జాయిన్ అయినప్పుడు ఒక్కొక్క రూమ్కి ఎంతమంది అని చెప్పారమ్మా? 8 to 10. అవును, మీరు కొన్ని రూమ్స్ బాలేని రూమ్స్లలో వద్దమ్మా ఈ రూమ్స్లలో ఉండొద్దు అంటే లేదు మాకు అదే రూమ్ కావాలని మీరే ఉంటున్నారంట. ఇగో మీ మ్యామ్ చెప్పారు. అమ్మ మీ ముందు మాట్లాడాలంటే భయపడుతున్నారు. మీ ముందు తలకాయ ఊపారా లేదా? అక్కడే వెళ్దాం పదండి, మరి అక్కడే అడుగుదురులండి. డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతున్నాయి 4th and 5th ఫ్లోర్లో. కనీసం మీరు దాని గురించి పట్టించుకోలేదు. ఆ లీకేజ్లో ఎంతకాలం ఉండాలి పిల్లలు? ఆ లీకేజ్లో ఎంతకాలం ఉండాలి మీకు తెలీదా? సార్ రండి రండి రండి. 1 yearలో అట్లా అవ్వవు సార్. 1 yearలో రూమ్స్ అట్లా అవ్వవు. ఏం బాత్రూమ్స్ అవి? బాత్రూమ్స్ కనీసం చూడండి, డోర్స్ చూడండి అమ్మా. పబ్లిక్ యూరినల్స్ కూడా ఇంత దారుణంగా దరిద్రంగా లేవు. వెళ్ళి చూడండి ఒకసారి, అటు మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి. ఇది చూడండి ఒకసారి, ఇదిగో.
ఆ రూమ్ ఏది పైనుండి కింద పడుతుంటే బెడ్ అంతా రస్ట్ పట్టింది చూడు. ఏ ఫ్లోర్? 4th floor. 4th. చలో 4th 5th వెళ్దాం డైరెక్ట్. చూడండి సార్, బిల్డింగ్లో ఒక్క పార్ట్ అన్న బాగుంది అంటే మేము ఈ హాలిడేస్లో చేపిస్తామంటే నేను దానికి ఓకే అంట. అసలు ఎక్కడన్నా బిల్డింగ్ ఒక షేప్లో ఉందా? దాని కండిషన్ చూడండి సార్ ఒక్కసారి, ఎక్కడైనా కనీసం. సార్ ఇది ఎన్ని రోగాలు వస్తాయి సార్ ఇట్లా ఉంటే? చూడండి అసలు. అన్ని రూమ్స్లలో ఇవి 2 వైపులా ఓపెన్ ఉన్నాయి. దాంట్లో నుండి కాక్రోచెస్, ర్యాట్స్, జర్రీలు. ఎలా సార్? చూడండి అన్ని రూమ్స్లలో, ఒక రూమ్లో కాదు, ప్రతి ఒక్క రూమ్లో ఓపెన్ ఉన్నాయి. స్లమ్స్లలో నుండి వచ్చారని అన్నది ఎవరు? పిలిపిస్తా ఇప్పుడు పిల్లల్ని. స్లమ్స్లో నుండి వచ్చారు, ఇంతకన్నా మంచి ఫుడ్ కావాలా, ఇంతకన్నా మంచి ఫెసిలిటీస్ కావాలా అని ఆ భాష ఆమె ఆ భాష ప్లీజ్ నేను నా నోటితో ఆ మాటలు అనలేను. మీరు విన్నారు కదా అనేటప్పుడు ఏమన్నారు? ఒక్కసారి చెప్పారమ్మా, దగ్గరికి వెళ్ళి చెప్పండి. మానం సిగ్గు లేదా? ఒక్కరిద్దరు కాదమ్మా, ఇండివిజువల్గా ఎవరి రూమ్స్లలో వాళ్ళతో మాట్లాడితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వాళ్ళైతే అప్పటికప్పుడైతే అనుకోలేదు కదా, అరే మనం అందరం ఇది చెప్పుదాము అని అయితే ఎవరు అనుకోలే కదా. మరి అందరు అదే మాట ఎందుకు చెప్తారు నిజంగా తప్పైతే? మేల్ స్టాఫ్ కూర్చున్నారు, ఒకవైపు క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఒకవైపు హాస్టల్ ఉంది. ఎలా అలౌ చేస్తారు మేల్ స్టాఫ్ని అట్లా? ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అంటే దీంట్లోనే దాపెడదామనా? మార్నింగ్ 3 దాకా కూర్చోబెట్టి రాయించడం ఏందమ్మా? మళ్ళీ రోజంతా పిల్లలు ఎలా చదవాలి? నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ రైట్. ఇప్పటికిప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తేనే వచ్చింది కదా. ఇప్పుడు మా స్టాఫ్ మేమైతే మాట్లాడుకోలే కదా. అమ్మ ఏమేమి చెప్పారు కొంచెం చెప్పండి. నాతో పాటు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్లు తిప్పుతా, మీకు అన్ని రూమ్స్ తిప్పుతా. అది మనుషులు ఉండగలిగిన ప్లేస్ అయినా రూమ్స్ అయినా మీరు ఒక్కసారి చెప్పాలి అంతే.